ఏ రకమైనటువంటి ఆహారములు కార్తీక మాసంలో తినకూడదు అని అడిగితే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. కార్తీక మాసంలో నువ్వుల నుంచి తయారు చేయబడినటువంటి నూనెని ఒంటికి పూసుకొనుట అన్నంలో వాడడం నిషిద్ధం. అందుకే కార్తీక మాసంలో వంటలు చేసేటప్పుడు ఏం చేస్తారు, వ్రతం చేసేవాళ్ళకి నేను చెప్పేది. కార్తీక మాసంలో ఉపవాసాలు, నక్షత్రాల దర్శనానంతరం భోజనం చేసే కార్యక్రమాలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా, దానికి నక్తము అని పేరు. నక్తము అంటే నిజానికి అర్థం ఏమిటి, రాత్రి పగలు ఉపవాసం ఉండి సూర్యుడు అస్తమించాక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని లేదా ఇంట్లో దేవపూజ చేసుకుని నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసే వ్రతమునకు నక్తవ్రతం అని పేరు. మొత్తం నెల్లాళ్ళు నక్తవ్రతం చేసిన వాళ్ళు ఉన్నారు. మొత్తం కార్తీక మాసం అంతా ప్రతిపత్తిథి అంటే పాడ్యం మొదలుకొని అమావాస్య వరకు నెల్లాళ్ళు కూడా ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి అనంతరం నక్షత్ర దర్శనానంతరం పూజ చేసుకుని భోజనం చేసే వ్రతం. లేదా కొంతమంది ఏం చేస్తారు, మొత్తం నెల్లాళ్ళు ఉండలేరు కనుక, అందులో అంత పాప సాఫ్ట్వేర్ కదండి, శరీరాలు సాఫ్ట్గా ఉంటాయి, అందుకని హార్డ్వేర్ అవ్వలేరు. అందుకని సోమవారాలు ఉంటారు కొందరు. అదృష్టం బాగుంటే 5 సోమవారాలు ఉంటాయి, లేదా కనీసం 4 సోమవారాలు ఖాయం. సోమవారం ఏమైనా నక్తం ఉంటారు. కొంతమంది సోమవారములతో పాటు ఏకాదశులు పూర్ణిమలు ఉంటారు. ఇప్పుడు నెల్లాళ్ళు వ్రతాలు చేసేటటువంటి వాళ్ళకి వ్రత నియమం ఏమిటి? ఏకాదశి నాడైతే ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి నాడు తినాలి. కానీ నక్తవ్రతం పెట్టుకున్నాడు, నక్తం ఎక్కువ పుణ్యం, అందుకని ఏకాదశి నాడు కూడా సాయంత్రం యథాప్రకారంగా భోజనమే చెయ్యాలి. ఇంకా వాడికి నక్తవ్రతం పెట్టుకున్న వాడికి ఏకాదశి వ్రతం అక్కర్లా, లేదు ఉత్తి ఏకాదశి చేసుకోవాలి. రెండు ఒకేసారి పాటించలేము. ఇటువంటి వ్రతములు పట్టుకునేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఈ ఉపవాస వ్రతాలు, వాళ్ళు మాత్రం నూనెతో చేసిన పదార్థములు కాకుండా నేతి పదార్థములు తినాలి. అంటే కూరలో పోపు పెట్టుకునేటప్పుడు నూనె వాడకుండా ఏది వేరుశనగ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అవిసె నూనె, అదేదో పామోలిన్ ఆయిలు, ఇవన్నీ వాడకుండా నేతితో చేసిన పదార్థం తినవచ్చు. పూర్తిగా ఆవు నెయ్యి దొరకదనుకోండి, 1 కేజీ గేదె నెయ్యిలో 2 చెంచాలు ఆవు నెయ్యి వేస్తే అది ఆవు నెయ్యి కింద లెక్క అవుతుందండి. ఆవు నెయ్యికున్న గొప్పతనం ఏంటంటే గేదె నేతిలో అది పడగానే అది కూడా ఆవు నెయ్యి అవుతుంది. బజార్లో ఎక్కడ పడితే అక్కడ కొనకండి. ఈ మధ్యన జంతువుల పేగుల్లో ఉన్న కొవ్వుని కరగదీసి నెయ్యి అనే పేరుతో సుగంధ ద్రవ్యాలు కలిపి అమ్మేశారు దుర్మార్గులు. కనపడ దొరికారు కమన్నా. కాబట్టి సాధ్యమైనంతవరకు ఏం చేస్తారంటే, కార్తీక మాసం వస్తుంది కదా భవిష్యత్తులో, ఇప్పటి నుంచి ఆవు పాలు తోడెట్టుకోవడం, అందులోంచి వెన్న తీసుకోవడం, నెలకోసారి ఇంత వెన్న కరగబెట్టుకోవడం, ఎలాగో ఫ్రిడ్జ్లు ఉన్నాయి జజ్జు చేసేవి, అందులో అట్టే పెట్టుకుని ఆ కార్తీక మాసం వ్రతాలు చేసేటప్పుడు ఈ నెయ్యి వాడుకోండి. ఇక కాంటు బట్ అంటారు, అంటే ఏమిటి, అసలు నెయ్యి దొరకదు. అప్పుడు ఆ మాత్రం ఆవు నెయ్యి సంపాదించండి. ఒక గిద్దెడు ఆవు నెయ్యి సంపాదించి నువ్వుల నూనెలో దాన్ని కలిపితే ఇక వాడికి తైలముతో వంట చేసుకున్న దోషము తొలగిపోతుంది. అది సులభోపాయం. కాబట్టి వ్రతాచరణం చేసేవాళ్ళు ఈ నువ్వుల నూనె, ఈ వేరుశనగ నూనె వంటి నువ్వులతో చేసిన ఆహార పదార్థములు కార్తీక మాసంలో విడిచిపెట్టాలి.